హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది మనం ప్రతి ఎగ్జామ్లో చూసే రెగ్యులర్ టాపిక్, అదే సిరీస్. ఈ క్వశ్చన్స్ మీద మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో కొన్ని మోడల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా సిరీస్ అనేది ఐదర్ నెంబర్ సిరీస్ కానీ ఉండొచ్చు, ఆల్ఫాబెటికల్ సిరీస్ కానీ ఉండొచ్చు. ఆ సిరీస్లో ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్, మల్టిపుల్స్ కానీ, డివిజిబుల్ మెథడ్లో కానీ ఇట్లా వాళ్ళు ఎట్లా అయినా మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వచ్చు. ఈ మనకి కొన్ని మోడల్స్ అనేది ఒక ఐడియా ఉంటే ఎగ్జామ్ వెళ్ళినప్పుడు టెన్షన్ లేకుండా దాంతో మనం ఒక ఐడియాతో క్లియర్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేది. దాంట్లో నుంచి కొన్ని మోడల్స్ నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ నెంబర్ సిరీస్? 590, 605, 588, 607, 586. అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నెక్స్ట్ నెంబర్ అనేది ఏది వస్తుంది అనేది మనది క్వశ్చన్. సో లెట్స్ సీ. 590, 605, 588, 607, 586. సో ఇలా మనం క్వశ్చన్ చూసాక ఫస్ట్ మనం దానికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నది ఐడియా చూద్దాం. సో నెంబర్ టు నెంబర్ కానీ మనకి సీక్వెన్స్ ఆలోచించవచ్చు, లేదా ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్ కూడా మనం ఆలోచించవచ్చు. అంటే మనకి ఏ ఈక్వేషన్ అంటే ఏ నెంబర్స్తో మనకు అనేది లాజిక్ వస్తుందో ఆ నెంబర్స్ని మనకు తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఒక 2 నెంబర్స్లోనే లాజిక్ మనకు అర్థమైపోయిందంటే ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో 590, 588 ఇట్లా చూస్తే 2 ఉంది కదా. 590, 588 డిఫరెన్స్ విల్ బికమ్ -2. 590 -2, 588. సో 588 to 586 -2. దెన్ ఇక్కడ 605 to 607 చూస్తే +2. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్ అనేది 2 అనేది సబ్ట్రాక్ట్ అయింది. పైన సెకండ్ నెంబర్ టు ఫోర్త్ నెంబర్ అనేది ప్లస్ అంటే ఇంక్రీజింగ్లో ఉంది. కిందేమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, పైనేమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో 607 +2 చేస్తే 609 రావాలి. సో ఈ 609 అనేది మనకి ఆప్షన్స్లో ఉందేమో చూద్దాము. ఓకే, ఫస్ట్ 611, 609, 613, 605. సో మనకి 609 అనేది ఆప్షన్స్లో ఉంది. సో 609 అనేది మన ఆన్సర్. సో అది ఇక్కడ మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్లోనూ రావచ్చు, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనూ రావచ్చు. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అనేది లాజిక్ అనేది ఒక్కసారి మనకి తట్టిందంటే వెంటనే క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఇలాగా ఎగ్జామ్లో ఇంకొకటి ఏంటంటే ఇలా మనం క్వశ్చన్ మొత్తం రాసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే మనం టైం అనేది సేవ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మీరు చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? 1331, 729, 343, 124. గైస్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది మనకి క్యూబ్స్ ఫామ్లో ఉంది. 125 అనేది 5 cube, 343 means 7 cube, 729 will be 9 cube, 1331 is 11 cube. సో ఇక్కడ చూస్తే మనకి వరుసగా క్యూబ్సే వచ్చాయి. ఇక్కడ క్వశ్చన్ మనకి 125 తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ చూస్తే 11, 9, 7, 5. ఇక్కడ మనం డిఫరెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఆడ్ నెంబర్స్ వైజ్గా కూడా చూడొచ్చు. సో 11, 9, 7, 5. నెక్స్ట్ నెంబర్ విల్ బి ది 3 క్యూబ్ ఎంత? 27. మనకు ఆప్షన్స్లో ఉందా? ఉంది. బి 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా క్యూబ్స్ ప్యాటర్న్లో కానీ స్క్వేర్స్ ప్యాటర్న్లో కూడా రావచ్చు. సో క్యూబ్స్ నుంచి ఇదొక మోడల్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? ఓకే, ఇక్కడ చూసారంటే ఈ క్వశ్చన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డెసిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. చూస్తే 9.6,
8.4, 7.2, 6. ఇప్పుడు 9.6 టు 8.4కి డిఫరెన్స్ ఎంత ఉందో మనం చూద్దాం. 9.6, 8.4. Difference will be 1.2. So 8.4 minus 7.2 will become 1.2. సో ఇక్కడ డిఫరెన్స్ కూడా మనకు అలాగే వచ్చింది కాబట్టి 6 మైనస్ 6 మనకు సింగిల్ డిజిట్ ఇచ్చారు కాబట్టి మనం డెసిమల్స్లో కౌంట్ చేసేటప్పుడు 6.0 అని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ 1.2 డిఫైర్ చేస్తే సో విల్ బి సబ్ట్రాక్ట్ 8, 6, 5, 4.8. 4.8 will be the answer. So here it is. సో గైస్ డెసిమల్స్లో అనేది ఇక్కడ సింగిల్ డిజిటే ఇచ్చారు కాబట్టి మనం 0.0 తీసుకున్నాము. అదర్వైజ్ యూ కెన్ డూ లైక్ దిస్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెసిమల్స్లో పాయింట్స్లో మనం మిస్టేక్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Which of the following numbers will replace the question mark in the given series? Okay, we have to find it another number. Let's see. 6, 9, 12, 16, 20, 25. So guys, ఇక్కడ కొంచెం అన్ని పక్క పక్కనే ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చూద్దాం. సో 6 to 9, 3, 9 to 12, 3, సో 12 to 16, 4. It means here the numbers is in increasing order. అన్ని increasing pattern లో ఉన్నాయి కాబట్టి 6 plus 3, 9, 9 plus 3, 12, 12 plus 4, 16, 16 plus 4, 20, 20 plus 5, 25. సో ఇక్కడ మనకి 2 times అనేది ఒక నెంబర్ రిపీట్ అయ్యింది. సో ఇక్కడ కూడా మనం సెకండ్ టైం రిపీట్ చేస్తూ +5 యాడ్ చేసుకుంటే 25 plus 5 ఇట్ విల్ బి 30. సో 30 అనే నంబర్ మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చూడాలి. సో 30 హియర్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూస్తే మనకి ఇంతకు ముందు వరకు ఫ్రాక్షన్స్లో ఇంక్రీజింగ్ ప్యాటర్న్ అలా వచ్చింది. ఇక్కడ ఒకటే ఇంక్రీజింగ్ ప్యాటర్న్లో డబుల్ టైం వచ్చింది ఒక నెంబర్. సో ఇలా ఇది ఇంకొక మోడల్. లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? ఓకే, సిరీస్ ఏమి ఇచ్చారు? 6, 8, 24, 28. ఇక్కడ చూస్తే 6, 6 ఒక్కటే. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ 6 1s are 6. ఇక్కడ 6కి +2 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో +2 యాడ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ 8 3s are 24. సో ఇంటూ 3. ఇక్కడ 24కి +4 యాడ్ చేస్తే 28 వస్తుంది. సో గైస్ ఇక్కడ మనకు ఒక లాజిక్ వచ్చింది చూడండి. ఇంటూ ప్లస్ అంటే 1 టైం మల్టిప్లై అవుతుంది, 1 టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయ్యేది మల్టిపుల్. సో ఇక్కడ 1 2 3 4 ఇక్కడ సింబల్స్తో పాటు నెంబర్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో 4 తర్వాత 5. సో 28 ఇంటూ 5 40, 140. 140 will be the answer. So here. సో ఇది ఇంకొక ప్యాటర్న్. మల్టిప్లికేషన్, అడిషన్ ఒకే సిరీస్లో వచ్చాయి. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఓకే, 3, 13, 21, 27, 31. ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 3 to 13 డిఫరెన్స్ విల్ బి ద 10. 13 to 21 difference will be 8. 21 to 27 6. 27 to 31 4. గైస్ ఇక్కడ చూస్తే ఇచ్చిన నెంబర్ సిరీస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతోంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమో డిక్రీజింగ్ మేనర్లో వచ్చింది. సో 3 + 10, 13 + 8 21, 21 + 6 27, 27 + 4 31. సో ఇక్కడ చూస్తే మనకి 2 2నే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 10 to 8, 8 to 6, 6 to 4. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం +2 చేసుకుంటాం. 31కి +2 యాడ్ చేస్తే
మనకి 33 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మొత్తం ఇంక్రీజింగ్ ప్యాటర్న్లోనే వచ్చింది, కాకపోతే నెంబర్స్ కూడా 2 డిఫరెన్స్తోనే వచ్చింది కాబట్టి మనం వచ్చిన దానికి యాడ్ చేసుకుంటాము. సో 33 అనేది ఆప్షన్స్లో ఉందా? ఫస్ట్ వన్ 36, సెకండ్ ఆప్షన్ 33. సో 33 అనేది మనకు ఆప్షన్స్లో ఉంది. సో ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిరీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? సో నెక్స్ట్ సిరీస్ ఏంటంటే 132, 109, 90, 73, 60. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 32కి 109కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 110, 22, 23. సో 109కి 90కి 19, 90కి 73కి డిఫరెన్స్ 70. సో 63, 60, 73, 13. సో గైస్ ఇక్కడ మనం ఒకసారి ఈ సిరీస్లో మనకి లాజిక్ అనేది వచ్చిందా? ఇక్కడ మైనస్ అవుతుంది. నెంబర్ సిరీస్ అనేది మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది కాబట్టి మైనస్ చేస్తాం. 132 మైనస్ 23 109, 109 మైనస్ 19 90, 90 మైనస్ 17 73, 73 మైనస్ 13 60. సో ఈ ఫస్ట్ స్టెప్లో అనేది మనకి లాజిక్ రాలేదు కాబట్టి సెకండ్ స్టెప్కి వెళ్దాం. 23 19కి మధ్య డిఫరెన్స్ 4, 19కి 17కి మధ్య డిఫరెన్స్ 2, 7కి 13కి మధ్య డిఫరెన్స్ 4. సో గైస్ ఇక్కడ ఏమైంది? డిక్రీజింగ్ మేనర్లో ఉంది. ఓకే, సో 4 2 4. ఈ సెకండ్ స్టెప్లో మనకి లాజిక్ వచ్చింది 4 2 4. సో నెక్స్ట్ నెంబర్ ఏమైంది? 2 అవుతుంది. సో పైన ఇచ్చిన నెంబర్ కూడా మనకు డిక్రీజింగ్ ప్యాటర్న్లోనే ఉంది కాబట్టి 13 మైనస్ 2 చేసుకుంటే 11 అవుతుంది. సో పైది కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి మళ్ళీ 60 మైనస్ 11 చేస్తాం. 60 మైనస్ 11 విల్ బి ద ఆన్సర్ 49. సో 49 అనేది మనకు వచ్చిన ఆన్సర్. ఇది ఆప్షన్స్లో ఉందేమో చూద్దాం. 46, 52, 48, 49. సో సి ఈజ్ ద ఆన్సర్. ప్లస్ ఇక్కడ చూడండి, మామూలుగా ఇంతవరకు మనకి ఫస్ట్ స్టెప్లోనే మనకి లాజిక్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా చేసాం. ఇక్కడేమో 2 స్టెప్స్లో మనకి సెకండ్ స్టెప్లో అనేది లాజిక్ వచ్చింది. ఫస్ట్ పైనేమో డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చింది కానీ మనకి లాజిక్ రాలేదు. కానీ సెకండ్ స్టెప్లో డిక్రీజింగ్ ఆర్డర్లోనే 4 2 అనేది రిపీట్ అయ్యింది కాబట్టి మనం 2 అనేది ఈజీగా పెట్టి దాంతో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 49 వచ్చింది. సో అదే మన ఆప్షన్స్లో ఉండే ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? 225, 221, 214, 201, 176. ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇంచుమించు కొంచెం దగ్గరలో ఉన్న నెంబర్సే కాబట్టి 225 టు 221లో డిఫరెన్స్ అనేది 4. సో హియర్ 221 214కి మధ్య డిఫరెన్స్ 7. 214 201కి 13, 201కి 76కి డిఫరెన్స్ 80 20. ఇంకా 25. ఓకే గైస్, ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా? సో నెక్స్ట్ అనదర్ స్టెప్. 4కి 7కి 3, 7కి 13కి 5. 5ఏనా? సారీ 6. 12.
13కి 25కి. సో ఇక్కడ ఏమైనా లాజిక్ వచ్చిందా అంటే 3 2s are 6, 6 2s are 12, సో 12 2s are 24 అలా ట్రై చేద్దాం. సో ఇక్కడేమో మనకి డిక్రీజింగ్ ప్యాటర్న్లో ఉంది. సో వీటికి డిఫరెన్స్ చేసినప్పుడు 225 minus 4 221, 221 minus 7 214, 214 minus 13 201, 201 minus 25 176. ఫస్ట్ సీక్వెన్స్లో మనకి డిక్రీజింగ్ ప్యాటర్న్లో సబ్ట్రాక్షన్లో మనకి నెంబర్స్ వచ్చాయి. అక్కడ మనకి లాజిక్ రాలేదు కాబట్టి సెకండ్ స్టెప్కి వెళ్ళాము. సెకండ్ స్టెప్లో 3 6 12 అనేది వచ్చింది వాటి డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూస్తే 3 2s are 6, 6 2s are 12. సో ఆ విధంగా మనం లాజిక్ అనేది ఫాలో అప్ చేద్దాం. వచ్చే ఆన్సర్ని బట్టి చూద్దాం, చెక్ చేస్తే సరిపోతుంది. 12 2s are 24. సో 24కి 25 యాడ్ చేస్తే ద ఆన్సర్ విల్ బి ద 49. సో ఇక్కడ మనం డిక్రీజింగ్లో ఉంది కాబట్టి 176కి 49 డిఫర్ చేయాలి, ఐ మీన్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆన్సర్ విల్ బి 60 10. సో 127 అనేది 176 మైనస్ 49కి 127 వచ్చింది. సో ఆప్షన్స్లో చూస్తే సి అనేది మన ఆప్షన్. సో గైస్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమో మనకు డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది, ఆ తర్వాత వచ్చిన సీక్వెన్స్ నుంచి మళ్ళీ మనం మల్టిపుల్స్ తీసుకున్నాము. సో ఇక్కడేమో 2-3 స్టెప్స్లో మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇలాంటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడే చూస్తే మనకు లాజిక్ రాలేదని కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఇంకొంచెం మల్టిపుల్స్ అట్లా ఆలోచించినప్పుడు మనకు అనేది ఈజీగా ఒక ఐడియా వస్తుంది. ఇన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? 7 56 28 224 112. ఇక్కడ చూడండి 7కి 28కి రిలేషన్ ఉంది. 7 4s are 28 వస్తుంది. సో ఇక్కడ మనకు మల్టిపుల్ వచ్చింది కదా, సో దీంతోనే ట్రై చేద్దాం. ఫస్ట్కి థర్డ్ నెంబర్ పెట్టాము. సో థర్డ్ నెంబర్ టు మనం 5th నెంబర్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ థర్డ్ 5 చేసినట్టు సెకండ్ 4 6 చేసుకుంటాము. అంటే నెంబర్ బై అంటే 1 నెంబర్ టు అనదర్ నెంబర్ కాకుండా ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ నెంబర్ని మనం తీసుకోవాలి. సో 28 into 4 చేస్తే మనకు 112 వస్తుంది అనేది మనం చూస్తే మన లాజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. 4 8 32, 4 2 8 112. సో గైస్ ఇక్కడ మనకి లాజిక్ వచ్చింది. సో ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్ చేస్తే ఇంటూ 4. సో థర్డ్ నెంబర్ టు 5th నెంబర్ ఇంటూ 4. సో అదేవిధంగా 56 into 4 అనేది 224. సో 224 into 4 చేస్తాం. సో 224 into 4 16, 4 2s 8 9, 4 2s 8. సో 896 అనేది మన ఆన్సర్. ఇక్కడ ఇంతకుముందు మనకి ఇంక్రీజింగ్ అట్లా సీక్వెన్స్లో వచ్చిన మల్టిపుల్స్ కాకుండా ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్లో మనకి ఒక రిలేషన్ అనేది మల్టిపుల్ వేలో వచ్చింది. సో 896 మనకు ఆప్షన్ ఉందా? హియర్ 896 is the answer. Next question. Select the number from among the given options that can replace the question mark in the following series. Okay, we have to find out the question mark which is given in the series. 9 7. ఈ క్వశ్చన్ లోనే చూడండి 9 7 28 26, 9 7 28 26 65 63 126 124. మనం నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూస్తే నెంబర్స్ డిఫరెన్స్ ఏమో కుదరదు, ఎందుకంటే లాంగ్ ప్యాటర్న్లో ఉంది. సో లెట్స్ సీ. ఇది క్యూబ్స్ ఫామ్లో ఉందా అంటే 3 క్యూబ్ వస్తుంది, మళ్ళీ 7కి లాజిక్ రాదు. సో లెట్స్ టేక్ యాజ్ 2 క్యూబ్. 9కి దగ్గరలో ఉన్న నెంబర్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే మనకి 8. సో 8 ప్లస్ 1 చేస్తే 9 వస్తుంది. ఇక్కడ కూడా 8కి దగ్గర 7 ఉంది, కాకపోతే 2 క్యూబ్ మైనస్ 1 చేద్దాం, ఎందుకంటే 8 - 1 అనేది 7. సో 28కి దగ్గరకు ఉన్న నెంబర్ అంటే
3 క్యూబ్ చేస్తే 27 వస్తుంది. సో 27 ప్లస్ 1 28. సో 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 1. గైస్ ఇక్కడ చూడండి మనకు లాజిక్ వచ్చింది. అంటే ఒక క్యూబ్ -1 + 1 అనే ప్యాటర్న్ లో ఉంది. సో 9 కి దగ్గరగా ఉన్న నంబర్ ని 2 క్యూబ్ గా మనం తీసుకుంటాము. 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. సో 8 + 1 అనేది 9. సో 7 కి దగ్గరగా ఉండేది కూడా 8 కాబట్టి 2 క్యూబ్ -1. సో 28 ని అలాగే ప్యాటర్న్ లో చూసాం. 26 కూడా అదే. ఇప్పుడు 65 అంటే ఇప్పుడు 2 3. సో 1 నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 4 క్యూబ్ చూద్దాం. 4 క్యూబ్ ఎంత? 64. 64 + 1. సో ఇక్కడ 4 క్యూబ్ -1. సో 126 అనేది 5 క్యూబ్ + 1. 5 క్యూబ్ ఎంత? 125. సో 125 + 1 126. సో 5 క్యూబ్ -1 అనేది 124. సో ఇక్కడ మనకి 3 2 3 4 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమైంది? 6 అవుతుంది. 6 క్యూబ్. 6 క్యూబ్ ఎంత? 216. 216 + 1 ఇక్కడ మనము +1 -1 చేస్తున్నాం కాబట్టి +1 తీసుకుంటాము. సో 216 + 1 అంటే 217. సో హియర్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. గైస్ ఇంతకుముందు మనకి ఓన్లీ క్యూబ్స్ మాత్రమే ఉన్నాయి. స్క్వేర్స్ లోనూ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది? క్యూబ్స్ తో పాటు మనం 1 నెంబర్ ని ఇంక్రీజ్ చేసాం, అలాగే డిక్రీజ్ చేసాము. సో అంటే ఇలా డిఫరెన్స్ చూస్తే కొంచెం సిమిలర్ గానే ఉండొచ్చు. కానీ మనం ప్రతి ఒక్క నెంబర్ కి డిఫరెన్స్ చేసినప్పుడు కొంచెం అనేది మనకు వేరియేట్ అవుతుంది, లాజిక్ రాదు. సో ఈ ప్యాటర్న్ లో ఇక్కడ చూస్తే అంటే దీనికి ఉన్న నియరెస్ట్ నెంబర్స్ మనం తీసుకొని దాంతో క్యాలిక్యులేట్ చేసినాం. సో క్యూబ్స్ వైజ్ లో 1 నెంబర్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనకి ఆన్సర్ ఉంది కాబట్టి ఈ లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? 40, 66, 100, 142. ఈ క్వశ్చన్ లో ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. 40, 66, 20 difference will be 26 and 66 की 100 की difference చూస్తే 24. Oh sorry, 34. 100 की 142 की చూస్తే 42. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ మనకి లాజిక్ ఏం రాలేదు. సో నెక్స్ట్ స్టెప్ కి చూద్దాం. 7 8. ఇక్కడ 26 కి 34 కి డిఫరెన్స్ 8 ఉంది. 34 కి 42 కి డిఫరెన్స్ 8 ఉంది. సో ఇక్కడ మనకి 8 ఉంది కాబట్టి మళ్ళీ మనం 8 రాసుకుంటాం. ఇది ఇంక్రీజింగ్ ప్యాటర్న్ లో ఉంది. సో మనకి ఇచ్చిన సిరీస్ కూడా ఇంక్రీజింగ్ ప్యాటర్న్ లోనే ఉంది. 40 + 26, 66 + 34, 100 + 42, 142. సో ఇక్కడ చూస్తే 26 + 8 34, 34 + 8 42. సో 42 కి ఇప్పుడు మళ్ళీ మనం 8 యాడ్ చేస్తాం. సో 42 + 8 అనేది 50. సో మనకి ఇచ్చిన సిరీస్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి 142 కి 50 యాడ్ చేస్తే వచ్చే నెంబరే మనకి ఇచ్చిన సిరీస్ లో వచ్చే నెక్స్ట్ నెంబర్. సో 192 అనేది ఆప్షన్స్ లో ఉందో లేదో చూద్దాము. ఆప్షన్ ఏ 198, బి 194, సి 190, 192. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది. సో గైస్ ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ ప్యాటర్న్ లో 192 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్? 7, 18, 34, 72, 142. గైస్ ఇక్కడ డిఫరెన్స్ చూద్దామంటే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మల్టిపుల్స్ అవుతుందా అంటే చూద్దాం. 7 2s are 14 plus 4 18. So 18 2s 36 minus 2. 34 into 2 68. 34 into 2 68. 68 plus 4. 72 into 2 144 minus 2. సో గైస్ ఇక్కడ లాజిక్ వచ్చింది చూడండి.
7కి 18కి ఇలా మనం డిఫరెన్స్ చేయలేనప్పుడు మల్టిపుల్ తీసుకుంటే 7 2s are 14 అవుతుంది. సో 14కి +4 యాడ్ చేస్తే 18, 18 2s 36. సో 36 - 2 34, 72 × 2 144, మన 144. సో ఇక్కడ -2. సో ఈ విధంగా మనం మల్టిపుల్ చేసి ఇక్కడ మనం డిడక్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 142 × 2 చేసి ఇక్కడ ఫస్ట్ మనం +4 - 2 +4 - 2. సో ఇక్కడ మనం అనేది మళ్ళీ +4 అనేది యాడ్ చేయాలి. సో 142 × 2 వచ్చి 284 +4. సో 292. 288. ఆప్షన్స్ లో ఇది ఉందో లేదో మనం చూద్దాం. ఆప్షన్ ఏ 228, 288. సో హియర్ ఇట్ ఈస్ 288 అనేది మన ఆప్షన్. ఇక్కడ ఏమైందంటే మనం మల్టిపుల్ చేసి 1 టైం అడిషన్ చేసాం, సెకండ్ టైం డిడక్ట్ చేసినాం, +4 అనేది మనం యాడ్ చేసినాం, -2 అనేది డిక్రీజ్ చేసినాం. సో వచ్చిన నెంబర్ ని మనం 2 టైమ్స్ మల్టిపుల్ చేసి దాన్ని ఒక అడిషన్ మేనర్ లోను డిడక్షన్ సబ్ట్రాక్షన్ మేనర్ లోను చేసాము. అదే విధంగా లాస్ట్ సిరీస్ లో మనం ×2 చేసి +4 చేసినప్పుడు మనకు 288 అనేది ఆన్సర్ వస్తుంది. సో వీ విల్ సీ అనదర్ క్వశ్చన్. ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్ లో ఉంది. సిరీస్ లో నెంబర్ సిరీస్ ఎంత ఇంపార్టెంటో ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఈ ఆల్ఫాబెట్ సిరీస్ లో ఏమవుతుందంటే మనం దాన్ని సపరేట్ చేసుకునే వే కానీ ఇలాంటివి చూసినప్పుడు మనం కొంచెం ఆల్ఫాబెట్స్ అనేది కొంచెం టైం అయ్యే కొద్దీ లేట్ ప్రాసెస్ లో కన్ఫ్యూజ్ అయ్యేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెంబర్స్ అంటే ఈజీగా మనం లాజిక్ ఆలోచించడానికి ఫస్ట్ ఆప్షన్ చేస్తాం. సో అదే విధంగా ఆల్ఫాబెటికల్ మేనర్ లో కూడా మనం ఏ ఆల్ఫాబెట్ చూస్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటివి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆప్షన్ చూడొద్దండి. ఆప్షన్ చూసి మనం ఒక్కొక్కటి సెట్ చేసుకునేటప్పుడు మనకు లేట్ అయిపోతుంది. సో డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చనే తీసుకొని క్వశ్చన్ లో వచ్చే మనం గ్యాప్స్ ని ఫిల్ చేసుకున్నప్పుడు వచ్చిన దాన్ని ఆప్షన్స్ లో అప్పుడు చెక్ చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు అట్లా కాకుండా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. లెట్స్ సీ. Select the combination of letters that when sequentially placed in blanks of the given series will complete the series. Okay. ఇచ్చిన గ్యాప్స్ లో మనం ఆప్షన్స్ ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ రాస్తాను, క్లియర్ గా ఉంటది. C D P C H -K -D H -K. సో ఇట్లా మనం ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకునే కన్నా ఇచ్చిన ప్యాటర్న్ లో మనం ఆల్ఫాబెట్స్ అనేది ఫిల్ చేసుకుంటే మనకి ఈజీగా ఆప్షన్స్ లో దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే DH అనేది పక్కనే ఉంది. సో ఇక్కడ అన్ని CD ఉంది. సో ఇలా క్వశ్చన్స్ లో మనం ఆ ఒక్కొక్క దాన్ని ప్లేస్ చేద్దాం. CD పక్కన ఉంది. సో C పక్కన మనం D ప్లేస్ చేస్తే ఇక్కడ DH వచ్చింది. సో DH నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది మనకి DH, ఇక్కడ చూడండి, H పక్కన డాష్ ఉంది, తర్వాత K ఉంది. సో DH -K. సో ఇక్కడ మనం DH పెట్టొచ్చు. DH స్పేస్ K CD CDH. ఇక్కడ H పెడితే P వస్తుంది. సో గైస్ ఇక్కడ మనకు ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది, DHPKC అనేది ఒక ఫార్మ్ లాగా వచ్చింది చూడండి. సో అట్లా మనం ఇప్పుడు 5 లెటర్స్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే 1 2 3 4 5 ఇలా ఒకటి 1 2 3 4 5. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ అనేది వచ్చింది. DHPKC అనే వర్డ్ రిపీటెడ్ అయ్యింది. సో అదే ప్యాటర్న్ లో మనం ఇక్కడ రిమైనింగ్ అన్ని ఫిల్ చేసాం. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ లో D P K H K D P C P C D P K H K D P C again P H K D P C P C. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన బ్లాంక్స్ లో మనం ఫస్ట్ పక్క అంటే బిసైడెడ్ ఆల్ఫాబెట్స్ ని మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ ఇక్కడేమో సింగిల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి.
అక్కడక్కడ కొన్ని చోట్ల నెంబర్స్ అదే సారీ ఆల్ఫాబెట్స్ అనేది బిసైడ్ ఉన్నాయి. సో మనం బిసైడ్ వచ్చిన ఆల్ఫాబెట్స్ ని ఫస్ట్ సింగిల్ ఉన్న ఆల్ఫాబెట్స్ పక్కన పెట్టినప్పుడు మనకు అనేది ఒక వర్డ్ లాగా కానీ అట్లా ఫామ్ అయితే ఒక్కసారి ఒకటి ఫార్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసి మనం దాన్ని ఇలా సపరేట్ చేసుకుంటే మనకి ఫార్మేషన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అదే విధంగా మనకు డిహెచ్పికేసి అనే వర్డ్ ఫామ్ అయింది కాబట్టి ఆ 5 లెటర్స్ ని సపరేట్ చేసిన తర్వాత మనకు అదే వర్డ్ రిపీటెడ్ గా వచ్చింది. సో అంటే ఇక్కడ మధ్యలో ఇంటరాక్షన్స్ కానీ వేరే అదర్ ఆల్ఫాబెట్స్ లేదు కాబట్టి ఇది ఓకే. ఇట్లా మనము ఆప్షన్స్ లో ఇప్పుడు దీన్ని వెతికితే సరిపోతుంది, అంతేగాని ఆప్షన్స్ తీసుకోపోయి మనం పెట్టి ఆల్ఫాబెట్స్ లో వెతికితే కన్ఫ్యూజన్ లో మనకు టైం అయిపోతుంది. సో ఈ ఆప్షన్ ఉందేమో చూద్దాం. డిపికేహెచ్ సిహెచ్ లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ పి ఉంది, ఇది పి ఉంది, సో రిమూవ్ డిపికేహెచ్ కేపి. సో హియర్ ఇట్ ఈస్ సి అనేది మన ఆప్షన్. ఇక్కడ పీపీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్ డి వచ్చింది కాబట్టి ఇక్కడ పీపీ అని ఉంది. సో దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ లోనే మనం వెరిఫై చేసుకుంటే మనకి ఏ ఆప్షన్ అనేది సెట్ అవుతుందో దాన్నే చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ కి ప్లేస్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ ని ఇచ్చిన సీక్వెన్స్ లో మనం చూద్దాం. సో లెట్స్ సీ హియర్ Q, W, R, X, E, Q, E, R, Q, Z, E, dash. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. మనం ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ కంటే కూడా మనం ఆల్ఫాబెటికల్ చూస్ చేసుకోవడమే బెటర్. ఇక్కడ చూడండి QW అనేది పక్కన ఉంది, ఇక్కడేమో QZ ఉంది. సో ఈఆర్ అనేది రిపీటెడ్గా ఉంది. ఈఆర్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ పక్కన ఆర్ పెట్టామంటే క్యూజెడ్ ఈఆర్ అనేది ఒకటి. సో అట్లా క్యూ తర్వాత ఇంకో ఆల్ఫాబెట్ మనం చూద్దాం. సో క్యూజెడ్ ఈఆర్. సో ఇక్కడ మనం ఈ పెట్టచ్చు, ఇక్కడ క్యూ. సో గైస్ ఇక్కడ చూడండి మనకి డబ్ల్యూ ఎక్స్ జెడ్ వచ్చింది, అంటే మనకి ఇక్కడ ఈఆర్ అంటే ఇక్కడ మనకు చేంజ్ అయిందల్లా ఒక్క ఆల్ఫాబెట్టే. ఈ క్యూఈఆర్ అనేది రిపీటెడ్ గా వచ్చింది. ఇక్కడ చూస్తే క్యూ పక్కన జెడ్ ఉంది, ఇక్కడేమో క్యూ పక్కన ఎక్స్ ఉంది, ఇక్కడ క్యూ తర్వాత డబ్ల్యూ అంటే +1 x+1 y. సారీ x+1 అంటే ఎక్స్ అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ అనమాట. డబ్ల్యూ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎక్స్. సో ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ వై. సో YZ. సో గైస్ ఇక్కడేమో ఆల్ఫాబెట్ ఇంక్రీజింగ్ ప్యాటర్న్ లో వచ్చింది, అలాగే రిపీటెడ్ మేనర్ లో వచ్చిన ఆల్ఫాబెట్స్ ని మనం సెట్ చేసినాం. ఇప్పుడు ఇచ్చిన సీక్వెన్స్ లో మనకు వచ్చిన ఆప్షన్ చూస్తే ఈ క్యూ ఆర్ వై ఆర్, ఇది మనం సెట్ చేసిన ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్ అనేది ఆప్షన్స్ లో ఉందేమో చూద్దాం. ఈక్యూఆర్ వై, ఇక్కడ ఈ ఇచ్చారు, సో ఇది కాదు. క్యూవైఆర్ ఈక్యూఆర్, ఇక్కడేమో లాస్ట్ ఆల్ఫాబెట్ ఈ ఉంది, సో ఇది కూడా కాదు. సో ఈక్యూఆర్వైఆర్, సో ఇది మన ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆల్ఫాబెట్స్ అనేది ఒక్కొక్కటి డిఫరెన్షియేట్ చేసుకొని, అంటే నెంబర్స్ ఐదర్ 3 కానీ 4 కానీ 5 కానీ వచ్చిన ఆల్ఫాబెట్ ని రిపీటెడ్ మేనర్ లో మనం సెట్ చేసుకున్నాక డిఫరెన్షియేట్ చేసి ఆల్ఫాబెట్స్ ని సెట్ చేసి దాన్ని డైరెక్ట్ గా మనం ఆప్షన్ లో వెరిఫై చేసుకోవాలి. లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఓకే, ఇక్కడ ఇచ్చిన సిరీస్ లో మనకి లెఫ్ట్ టు రైట్ ని ఫిల్ చేయమన్నారు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ టు లెఫ్ట్ అనేదా లెఫ్ట్ టు రైట్ అనేదా కూడా ఇంపార్టెంట్. సో గైస్ ఇక్కడ చూడండి ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. సో XY-Z. సో ఇక్కడ మనకి రిపీటెడ్ వర్డ్స్ ఏమన్నా ఉందో చెక్ చేద్దాం. ABXY అనేది మనకు ఉంది కంప్లీట్ గా ఒక ఫామ్ లో. సో ఇక్కడ మనం ప్లేస్ చేస్తే ABXY అని ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి XYZA. సో ఏ తర్వాత మనకి ఏ వర్డ్ అనేది రిపీట్ అయ్యిందంటే ఆల్ఫాబెట్ B. సో ఇక్కడ B ప్లేస్ చేద్దాం. సో XYB. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్లా ఒక ప్యాటర్న్ దొరికింది.
ఎక్స్ ట్రిపుల్ వై జెడ్ఏబి అనేది ఒక ఫామ్ లో ఉంది. సో మొత్తం ఈ లెటర్స్ కౌంట్ చేసి ఆ లెటర్స్ మాత్రమే డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనం అక్కడ ప్లేస్ చేస్తే మనకు సెట్ అవుతుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. 2 3 4 5 6 7. సో ఇక్కడ చూస్తే ఎక్స్ ట్రిపుల్ వై జెడ్ఏబి ఉంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వై మిస్ అయింది. సో ఎక్స్ ట్రిపుల్ వై జెడ్ఏబి, ఎక్స్ ఇక్కడ ట్రిపుల్ వై జెడ్ఏబి. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఎక్స్ ట్రిపుల్ వై జెడ్ఏబి, ఎక్స్ ట్రిపుల్ వై జెడ్ఏబి. సో ఈ వేలో మనకి ఎక్స్ వై ట్రిపుల్ వై జెడ్ ఏబి అనే వర్డ్ మనకి రిపీట్ అయ్యింది. సో ఈ వర్డ్ రిపీట్ అయిన తర్వాత మనకు వచ్చిన ఆప్షన్స్ లో సెట్ చేసిన వర్డ్స్ ని మనం చెక్ చేద్దాం. వై ఏ బి వై జెడ్ వై వై ఎక్స్ వై బి. సో మనం సెట్ చేసినాక మనకు వచ్చిన ఆల్ఫాబెట్స్ ఇవి మనం ఇచ్చిన సిరీస్ లో అనేది అప్లై చేసినాం. ఇది ఆప్షన్స్ లో ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అన్ని ఆప్షన్స్ కూడా చెక్ చేయవలేదు. ఇక్కడ చూస్తే ఫస్ట్ 3 లెటర్స్ వైఏబి ఉంది. సో వైఏబి ఉన్న లెటర్స్ మాత్రమే మనం చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ లో వైఏబి ఉంది, డి ఆప్షన్ లో వైఏబి ఉంది. సో ఈ రెండిట్లోనే మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి వైజెడ్ డబుల్ వై ఎక్స్ వై, లాస్ట్ లెటర్ ఏమో ఇక్కడ జెడ్ ఉంది. సో ఈ ఆప్షన్ తప్పు. సో లాస్ట్ ఇక్కడ వైజెడ్ డబుల్ వై ఎక్స్ వై బి. సో ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ లో బి. సో ఇదే మనకు వచ్చిన ఆన్సర్. సో ఇలా మనం అన్ని వెరిఫై చేసుకున్నాక డైరెక్ట్ గా ఆల్ఫాబెట్స్ ని సెట్ చేసి ఆ తర్వాత మనం ఆప్షన్స్ లో వెరిఫై చేస్తాం. సో ఈ విధంగా మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ మనకి ఈ వేలో ఉంటుంది. ఐదర్ మల్టిపుల్స్, డివిజిబుల్స్ ఆర్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ ఎలాగన్నా ఇవ్వనియండి. ఒక్కసారి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఎగ్జామ్ లో వెళ్ళినప్పుడు టెన్షన్ లేకుండా ఓకే ఇలాంటి మనకు ఒక ఐడియా ఉంది అన్న వేలో మనకి ఈజీగా ఐడియాస్ అనేది వస్తుంటుంది. సో గైస్ ఈ విధంగా సిరీస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్కస్ చేయడం జరిగింది. సో నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. సో ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.